హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దరపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కటి రెండు ముక్కలలో జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే శివ పెళ్లి చేసి జంటగా వాళ్ళిద్దరిని బయటికి పంపించేసి సరే శివ కొంత రిలాక్స్ అవుతుంటే తను కూడా శివ పట్ల ఉన్నటువంటి ఆందోళన తొలగించుకొని తను కూడా నిశ్చింతగా ఉండొచ్చు అనుకున్నటువంటి మనోజ్కు ఎదురు దెబ్బనే తగిలింది. అలా ఆలోచిస్తూ ఎంతో నిరుత్సాహంగా ఉన్నాడు మనోజ్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. మరో 3 రోజుల తర్వాత ఆ రోజు రాత్రి 11 గంటలు దాటుతుంది. మనోజు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఉన్నాడు. అతనికి ఎదురుగా లాయరు దయానిధి, ఫైనాన్షియల్ అడ్వైజర్ షణ్ముగం, కంపెనీలో తోటి భాగస్వాములు అయిన నారాయణమూర్తి, ఆనందరావు, వెంకటేశ్వర్లు గారు కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా అక్కడ చేరి ఏదో ముఖ్యమైన విషయాన్ని తీవ్రంగా చాలాసేపటి నుంచి చర్చిస్తున్నట్టుగా అందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. టీపాయ్ మీద నారాయణమూర్తి కాలుస్తున్న సిగరెట్ల పీకలతో యాస్ట్రే నిండిపోయి ఉంది. వాళ్ళంతా ఆ పూట భోజనం అక్కడే చేశారు. మనోజు టేబుల్ అంచున ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో గాంభీర్యం, నిబ్బరం ఎంత పరదాలు లాగాలని చూస్తున్నా వాటి వెనుక నుంచి అతని మనసు పడుతున్న ఆందోళన, వెరపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు చేస్తున్న ప్రసంగంలో అతనికి ఏ మాత్రం ఇష్టం లేని విషయం తిరస్కరించి వారిని ఒప్పించడం ఎలాగా అని సతమవుతున్న యాతన బిగించిన దవడ ఎముకలో అర్థమవుతోంది. దయానిధి నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. మనోజ్, ఈ ఆపదలో నుంచి మనం గట్టెక్కాలంటే ఇదొక్కటే మార్గం. అమూల్య ఎక్కడ ఉందో వెతికి పట్టుకొని నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. అప్పుడు ఈ ఆస్తి విభజన అనే ప్రమాదం మనకు రాదు. మనోజు విసురుగా దయానిధి వైపు చూశాడు. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. మీరెంత అసంబద్ధమైనది చెబుతున్నారో మీకు తెలియటం లేదు. శివ ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవటం ఏంటి? శివ ప్రేమించాడని రుజువేముంది? ఆ అమ్మాయి వచ్చి అతన్ని ప్రేమ అనే ఎరవేసి పెళ్లిలోకి లాగి ఉండవచ్చు కదా, నారాయణమూర్తి అన్నారు. ఆయన చాలా శాంత స్వభావుడు. ఎలాంటి సమస్య వచ్చినా తెలియకుండా దాన్ని ఎలా దాటుకోవాలా అనే చాకచక్యం గల మనిషి. ఆయన కూడా దయానిధి చేసిన సూచనని సమర్థించడంతో మనోజు పూర్తిగా ఒంటరివాడు అయిపోయాడు. ఉదయం దయానిధి ఫోన్ చేసి మేమంతా నీతో మాట్లాడడానికి వస్తున్నామని చెబితే శివ మరణం పట్ల తనకి 4 ఓదార్పు మాటలు మళ్ళీ చెప్పడానికి వస్తున్నారని అనుకున్నాడు. వాళ్ళు వచ్చారు. నారాయణమూర్తి మనోజ్ని కూర్చోమని, మేమంతా ఒక నిర్ణయానికి వచ్చామని వినిపించడానికి వచ్చామని చెప్పాడు. మనోజు ఆంతర్యం ఇలాంటిదేదో ఉందని అందరూ ఒకరి తర్వాత ఒకరు కూడబలుక్కున్నట్టు రావటంతోనే అర్థమైంది. శివ విల్లు సంగతి తెలిసి ఉంటుంది. శివ రాసిన విల్లు సంగతి తెలిసి ఉంటుంది. ఎవరి షేర్స్ వారు విత్డ్రా చేయడానికి ఆ నిర్ణయం చెప్పడానికి వచ్చినట్టున్నారు అనుకున్నాడు మనోజ్. మనోజ్కి ఇది బాధగా అనిపిస్తున్నా వాళ్ల కోరిక అసహజంగా ఏమీ అనిపించలేదు. అవును, ఇది వాళ్ళ తప్పు కాదు, ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఫ్యాక్టరీ ఎలాగూ నష్టాల సుడిగుండంలో చిక్కుకోబోతుంది. ముందు జాగ్రత్తగా వారు తమ సంగతి బదలుపరుచుకోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా. మనోజ్ ఆంతర్యం కల్లోల తరంగాలతో అలజడిగా ఉన్నా వారితో మృదు దరహాసంతోనే సంభాషణ ప్రారంభించాడు. అప్పుడు నారాయణమూర్తి వారందరి నిర్ణయం చెప్పాడు. మనోజ్, దయానిధి జరిగిన విపత్తు గురించి మా అందరికీ చెప్పారు. శివ విల్లు ఒక బాంబులా మనందరి జీవితాలని చిన్న భిన్నం చేయబోతోంది. దీనికి మేమంతా కలిసి ఎన్నో రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయం చేశాం. చెప్పండి మీ అభిప్రాయం. రెండవ మాట లేకుండా శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనోజు చిరునవ్వుతో అన్నాడు. అంటే మనకు దగ్గరగా తిరిగే వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు, మన క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి ఏదన్నా అడిగినప్పుడు ఏమీ ఆలోచించకుండా మీకు కావాల్సింది ఏందో అడగండి, నేను చేసి పెడతాను అంటాం. కానీ ఎంత కావలసిన వాళ్ళైనా, ఎంత దగ్గర వాళ్ళైనా మనకు అనుకూలమైందే అడుగుతారు అని మనం చెప్పలేము. కాబట్టి మనం మాట ఇచ్చే ముందే 1కి 2 సార్లు మొదలు చెప్పమని, తర్వాత ఆలోచించుకోమని, చేస్తామని ఆలోచించుకున్న తర్వాత చెప్దాము అని అనుకోవాలి. కానీ అట్లా లేకుండా మీరు చెప్పండి నేను చేసేస్తాను మీరన్న మాట ఎప్పుడైనా కాదంటానంటే అది కాదనేది కూడా కావచ్చు కదా అని దీని ద్వారా తెలుస్తుందన్నమాట. మనోజు దయానిధి చెప్పారు.
వీళ్ళు ఒక బాంబులా మనందరి జీవితాలని చిన్నాభిన్నం చేయబోతుంది. దీనికి మేమంతా కలిసి ఎన్నో రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయం చేశాం. చెప్పండి మీ అభిప్రాయం. రెండో మాట లేకుండా శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏమనుకున్నాడు, ఎవరి షేర్స్ వాళ్ళు వెనక్కి తీసుకుంటారు అనుకున్నాడు అనమాట. థ్యాంక్ యూ మనోజ్, జాగ్రత్తగా విను. మేము ఎంతో దూరం ఆలోచించి నీకు మాకు నష్టం కలగకూడదని చేసిన నిర్ణయం ఇది. నువ్వు అమూల్యని పెళ్లి చేసుకోవాలి. మీ ఈ పెళ్లి వల్ల మనందరికీ జరగబోయే ఈ వినాశనం తప్పుతుంది. చేతిలో పేపర్ వైట్ తిప్పుతూ వారి జడ్జిమెంట్ వినటానికి తనని తాను సన్నద్ధం చేసుకుంటున్న మనోజు నోట మాట రాని వాడిలా తలెత్తి చూశాడు. ఆశ్చర్యం, ఇట్లా అడుగుతారని తను అనుకోలేదు. అతని ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత చిన్న భిన్నం అయిపోయింది. అతని చూపులు ఒక్క క్షణం అయోమయంగా అయినాయి. మరుక్షణం క్రమంగా అయోమయాన్ని తీవ్రంగా నెట్టివేస్తూ ఆగ్రహం పెళ్ళుబుకి వచ్చింది. మరో నిమిషంలో అతని ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. నుదుట మీద నరం కనిపించసాగింది. అతని పెదవులు ఆవేశాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటున్నట్టు బిగిసినాయి. అతని కుడి చెయ్యి చేతిలో అంతవరకు తిప్పుతున్న పేపర్ వెయిట్ని ముక్కలుగా చిదిమి వేసేంత గట్టిగా బిగించి పట్టుకుంది పేపర్ వెయిట్ని. అందరూ నిశ్శబ్దంగా మనోజ్నే చూస్తున్నారు. అతని ముఖ కవళికల్లో వస్తున్న మార్పు అతని మనసు పొందిన షాక్ని తెలియచేస్తూనే ఉంది. అది వారు ఊహించినది ఏం కాదు. మనోజ్ నీ పట్ల సంవత్సరాల తరబడి మాకున్న వాత్సల్యంతో అభిమానంతో చెప్పిన ఆలోచన ఇది. నువ్వు వేరుగా అనుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు, షణ్ముఖం అన్నాడు. ఇది ఎవరు చెప్పిన ఆలోచన? మనోజు అందరినీ నిశితంగా కలియజూస్తూ అడిగాడు. వీరిలో ఎవరు తనని పావుగా ఉపయోగించడానికి చేసిన ధైర్యం ఇది? నారాయణమూర్తి గారు వెంటనే అన్నారు. మనోజ్, నువ్వలా చూడకు. మేము నీ శత్రువులం కాదు. నువ్వు నీతో పాటు మా కాళ్ల కింద కదలబోతున్న భూమిని పదిలపరుచుకోవడానికి మేం చేస్తున్న ప్రయత్నం, నిన్ను చేస్తున్న అభ్యర్థన. ఇది మాలో ఎవరికి వచ్చిన ఆలోచన అయినా కానీ ఇది మా అందరికీ సర్వసమ్మతం అయిన ఏకాభిప్రాయం. దీనికి మార్పు లేదు. ఎందుకంటే దీనికి ఇంకో మార్గం కనిపించటం లేదు. ముక్కు మొహం తెలియని ఆ అమూల్యకి నువ్వు సంపాదించిందంతా ఇచ్చి మనం బికారులం అయ్యే కంటే ఆ అమూల్యని మనలో కలిపేసుకుని మన గొడుగు కిందికే తెచ్చుకుంటే ప్రస్తుతం మృత్యు కెరటంలా వచ్చి ముంచబోతున్న ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు. నువ్వు మమ్మల్ని తప్పు పట్టవద్దు. బాగా డబ్బున్న వాళ్ళకి అప్పుడప్పుడు డబ్బు కోసం జరిగే ఇలాంటి వ్యాపార పెళ్ళిళ్ళు మామూలే. తర్వాత అందరూ ఒక్కసారిగా నచ్చ చెప్పాలన్నట్టుగా మాట్లాడేశారు. అందరి వాదన ఒక్కటే, దీనివల్ల నష్టం ఏమీ లేదు. అంతగా అయితే 1 ఏడాది తర్వాత డబ్బు వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా చక్కదిద్దుకొని ఆ అమ్మాయిని వదిలించేసుకోవచ్చు. కొత్త వాళ్ళు చేరిన కొద్దీ మీ అందరికీ నా మీద నమ్మకం లేదా? నేను 1 నెలలో కొత్త షేర్ హోల్డర్స్ని కంపెనీలో చేర్చగలను. కొత్త వాళ్ళు చేరిన కొద్దీ కొత్త సమస్యలు కూడా వస్తాయి. అది ఆ ముకుందరావు దాస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన శివ నాన్నకి బాల్యమిత్రుడు. ఎప్పటి నుంచో మీ కుటుంబం మీద ఆయనకి కసి ఉంది. ఇదంతా బయటికి వస్తే నువ్వు అనుకున్నంత తేలికగా షేర్ హోల్డర్స్ దొరకరేమో అని మా భయం. ఈ సంగతి కూడా మేము ఆలోచించాం. ముకుందరావు ఏమంటున్నాడో తెలుసా? మేం విడిపోతామని అనటం లేదుగా. అమూల్య శివాకి బదులుగా భాగస్వామిగా ఉంటుంది అంటున్నాడు. అంటే మనందరి జుట్టు ఆయన చేతికి దొరకబుచ్చుకోవాలని ఆయన ఆశ. అమూల్య ఎలాంటి అమ్మాయో మనెవ్వరికీ తెలియదు. కానీ అమూల్యని చేతిలో పెట్టుకొని ఆ ముకుందరావు మనల్ని అందరినీ ఒక ఆట ఆడించగలడు. అది మాత్రం ఖాయం. ఆయనని మనం ఆపలేం. ఆయన నుంచి తప్పించుకోవటానికైనా మనం అమూల్యని మన వైపు లాక్కోవాలి. అలా లాక్కోవాలంటే ఇదొక్కటే మార్గం, ఏదొక్కటి పెళ్లి చేసుకోవడం. కానీ అమూల్య ఎక్కడుంది? మనోజ్ అడిగాడు. మనమంతా వెతుకుదాం దయానిధి. అప్పుడే ఆ పని ప్రారంభించారు కూడా. ఏం దయానిధి గారు? దయానిధి అవునన్నట్టు తల ఊపారు. అమూల్యకి మరో వ్యక్తితో పెళ్లి కాలేదని నమ్మకం ఏమిటి మీకు? ఆగ్రహంగా అన్నాడు. అదే నా భయం, నారాయణమూర్తి గారు అన్నారు. మనం సాధ్యమైనంత త్వరలో అమూల్య ఎక్కడుందో కనుక్కోవాలి. అంత త్వరగా ఇంకోరితో పెళ్లి చేసుకుంటుందా ఏమో? ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి అయ్యిందా? ఇక చచ్చామే.
మనల్ని ఆ దేవుడే రక్షించాలి, దండం పెట్టుకుంటూ అన్నారు వెంకటేశ్వర్లు గారు. అమూల్య ఎక్కడుందో వెతికి తెచ్చే బాధ్యత మాది. ముందు నువ్వు మా నిర్ణయానికి అంగీకరించినట్టేనా చెప్పు అన్నారు నారాయణమూర్తి. అమూల్యని కనిపించనీయండి ముందు. కనిపించకుండా ఎక్కడికి వెళ్తుంది? నీ నిర్ణయం చెప్పు దయానిధి అడిగారు. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇప్పుడే ఏం చెప్పలేను అన్నాడు మనోజ్. కానీ టైం తీసుకో, ఇది నీకు కూడా ఎంత సమస్యో మాకు అర్థమవుతుంది. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు మన వెంట జీవితం రాదు. జీవితం లాక్కుపోతుంటే మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మనం పోరాటం చేయవలసి వస్తుంది. మన పోరాటం జరుగుతుంది. మనం టైం తీసుకో, ఇది నీకు కూడా ఎంత సమస్య మాకు అర్థమవుతుంది. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు మన వెంట జీవితం రాదు. జీవితం లాక్కుపోతుంటే మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మనం పోవడము జరుగుతుంది అన్నాడు షణ్ముగం. దయానిధి మనోజ్ భుజం పట్టి తట్టాడు. మనోజ్, జీవితం మనల్ని దెబ్బతీయాలనే చూస్తుంది. మనం తగ్గినట్టే తగ్గి పూచిపుచ్చుకొని లెంపకాయ కొట్టినట్టు ఎదురు దెబ్బ మళ్ళీ తీయాలి. నీకు లోటేముంది చెప్పు? నువ్వు కావాలని అనుకోవాలే కానీ నువ్వు కోరుకున్న అమ్మాయిలు నీ దగ్గరికి వస్తారు. మనోజు ఆలోచిస్తానని టైం కావాలని అన్నాడుగా, కాదని అతనేం తిరస్కరించలేదయ్యే. మనం వెళ్దాం. అతన్ని మరీ మనం ఒత్తిడి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. మన ఎదుట ఉన్న 2 మార్గాలు మనోజ్కి చెప్పాం. నిర్ణయం అతని ఇష్టానికి వదిలేద్దాం. ఏం చేసినా మనం భరించాల్సిందే. మన ఇష్టాయిష్టాలతో పని జరిగేది మాత్రం కాదు. ఏమంటారు అన్నారు నారాయణమూర్తి గారు. ఆయన చెప్పిన మాటల్లో శ్లేష కానీ ఆగ్రహం కానీ లేవు. శ్లేష అంటే 2 అర్థాలు వచ్చేటట్టుగా మాటలు కానీ ఆగ్రహం కోపం తెప్పించేవిగా కానీ లేదు. ఆయన మనసులో మాట చెప్పినట్లు ఉంది. షణ్ముగం గారు తల ఊపారు. వస్తా మనోజ్, నువ్వు ఇంకా విశ్రాంతి తీసుకోవాలి సుమా అన్నారు నారాయణమూర్తి గారు. మనోజు అందరితో వీడ్కోలుగా కరచాలనం చేశాడు. వాకిట్లో కార్ల వరకు వచ్చి వారిని సాగనంపాడు. అతను ఇంట్లోకి తిరిగి వస్తుంటే గడియారం 12 గంటలు కొడుతోంది. మనోజు ఆ గడియారాన్ని చూశాడు. అది మామయ్యది. శివ ఒకసారి తన పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు. ఇది ఇస్తూ పాతది అని ఎక్కడో పారేయకు సుమా, ఇది నాకు ఉన్న నాన్న తాలూకు ఒకే ఒక జ్ఞాపకం. దీన్ని ఎలాగూ భద్రపరచాలా అని సతమతమవుతున్నాను. నీకు కానుకగా ఇచ్చేస్తే ఇది శాశ్వతంగా క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు అంటూ తనే గోడకు పెట్టాడు. అధునాతనమైన ఫర్నిచర్తో అందంగా ఉన్న ఆ హాల్లో గోడకి ఉన్న ఆ గడియారం ఒక యాంటిక్లా తన ప్రత్యేకతని, పాతలో గల అందాన్ని, అనుబంధాన్ని ప్రదర్శించుకుంటూ అధునాతన ఫర్నిచర్ని సవాల్ చేస్తున్నట్టుగా గోడ మీద ఉంటుంది. ఒకసారి సెక్రటరీ తన ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి అది తీసేసి కొత్త గడియారం పెట్టించాడు. ఇది ఇక్కడి నుంచి ఎవరు తీశారు అనే తన అరుపులకి అతను అంటే సెక్రటరీ హడలిపోయి స్టోర్ రూమ్లో పడేసిన ఆ పాత గడియారాన్ని తుడిచి తెచ్చి మళ్ళీ గోడకు పెట్టాడు. దీన్ని కదపకండి ఆదేశించాడు మనోజ్. మనోజు లోపలికి వచ్చి పడక గదిలో ఓ కుర్చీలో కూర్చున్నాడు. చేతులు తల వెనక్కి పెట్టుకొని ఆలోచనగా ఉండిపోయాడు. అమూల్యని తను పెళ్లి చేసుకోవటమా? అతని మనసు అపవిత్రమైన ఆలోచన చేస్తున్నట్టుగా చీత్కారం చేస్తోంది. అతని కళ్ళెదుట ఆ రోజు తను కాలింగ్ బెల్లి కొట్టినప్పుడు తలుపులు తీసిన అమూల్య రూపమే మెదలుతోంది. మీరు మనోజ్? ఆ అమ్మాయి కళ్ళలో కాంతి గుర్తుకు వస్తే అతని మనసు విఫలం అవుతోంది. ఒక వ్యక్తి గురించి విని విని చూసినప్పుడు కలిగే ఆసక్తి, ఆనందం అవి. దానికి కారణం పూర్తిగా శివాయేనని మనోజ్కు తెలుసు. అమూల్య మేడ మీదకి షర్బత్ ఇవ్వడానికి వచ్చినప్పుడు తన మనసులో అనుకోకుండా వచ్చిన భావతరంగాలు కూడా తనకు గుర్తుకు వస్తున్నాయి. కారులో వెళుతుంటే శివ మధ్యలో దిగి వెళ్ళిపోవాల్సిన ప్రయాణికుడుగా అనిపించడం కూడా గుర్తుకొస్తోంది. అతనికి అంతులేని ఆశ్చర్యం కలుగుతోంది. తన మనసులో ఆనాడు కలిగిన ప్రకంపనానికి ఈరోజు ఎంతో సిగ్గుపడ్డాడు. తన ఆలోచన లోపమని బాధపడ్డాడు మనోజ్. ఇప్పుడు అనిపిస్తోంది ఆ అనిపించడంలో తన ప్రమేయం ఏం లేదు, తను కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. అమూల్యని తను పెళ్లి చేసుకోవడమా,
ఏమనుకుంటున్నారు వీళ్ళు? పెళ్లి గురించి తను పెద్దగా ఆలోచించని మాట నిజమే. ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనే ఊహలు అల్లుకునే తీరుబడి తనకి లేని మాట కూడా వాస్తవమే. ఇలాంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనే ఆలోచన తనలో రేకెత్తించేటటువంటి ప్రత్యేకమైన అమ్మాయి కూడా ఇంతవరకు తటస్థపడలేదు. ఇంతవరకు తన భవిష్యత్తు శ్రమతో ఓర్మితో పటిష్టంగా ఏర్పరచుకోవాలనే దీక్షతో కృషి చేయడంలోనే తనకి ఇన్ని సంవత్సరాలు గిర్రన తిరిగిపోయినాయి. పోనీ ఇది ఒకందుకు మంచిదే. అమూల్యని వెతకటంలో ఈ రూపంగానైనా తనకి వీళ్ళంతా సహాయపడతారు. అమూల్యని ఒక్కసారి చూసి శివ మరణం తర్వాత ఆమెని అనునయించే అవకాశం దొరకనందున తను క్షమాపణ చెప్పుకోగలిగితే ఒక్క క్షణం దొరికితే చాలు. తను దానికోసమే ఓర్మితో ఎదురు చూస్తున్నాడు. దాదాపు 20 రోజుల అనంతరం మనోజు ఆఫీస్లో కూర్చొని ఉత్తరాలు చూస్తుంటే ఒక ఉత్తరం కనిపించింది. అది తెల్లటి కవరు మీద చాలా కుదురుగా నీట్గా ఉన్న హ్యాండ్ రైటింగ్లో ఇంగ్లీష్లో తన పేరిట అడ్రస్ వ్రాసి పైన పర్సనల్ అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ లేదు. మనోజు కనుబొమ్మలు ముడిపడగా ఆ కవరు చించి ఉత్తరం చూశాడు. చాలా చిన్న ఉత్తరం అది. కానీ అతని గుండెల్లో కాళ్ల కింద డైనమైట్ పేలబోతున్నంత అలజడిని సృష్టించింది. అందులో ఇలా ఉంది: మనోజ్ గారికి అమూల్య నమస్కరించి వ్రాయినది. నేను త్వరలో హైదరాబాదు వస్తున్నాను. మీతో నాకు సంబంధించిన విషయాలు చాలా ముఖ్యమైనవి. అర్జెంటుగా మాట్లాడాలి. నేను హైదరాబాదు సరిగ్గా ఎప్పుడు వస్తానో చెప్పలేను. రాగానే మీకు ఫోన్ చేస్తాను. దయ ఉంచి టైం లేదని కానీ ఎవ్వరినీ కలవను అని కానీ అనకండి. ఈ ఒక్క సాయం మీరు శివాని దృష్టిలో ఉంచుకొనైనా తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు అమూల్య. మనోజు ఉత్తరం తిప్పి చూశాడు. బెంగళూరు నుంచి వచ్చింది. 4 రోజుల కిందటి తారీఖు చూపిస్తోంది. అతనికి వెంటనే ఫోన్ చేసి దయానిధికి చెప్పాలని అనిపించింది. ఎవరికి? మనోజుకి అనిపించింది. దయానిధికి ఈ ఉత్తరం వచ్చిందని చెప్పాలనిపించింది. ఫోన్ చేయటానికి డయల్ చేయబోయిన వాడల్లా అంతలో సందేహంగానే ఆగిపోయాడు. ముందు అమూల్యని రాని, ఆమె ఆగమనం గోప్యంగానే ఉండని, ఆ అమ్మాయి చెప్పబోయేది ఏమిటో ముందు తను వినాలి. తర్వాత ఏం చేయాలి అన్నది నిర్ణయం చేయవచ్చు. ముందే అమూల్య వస్తోందని తెలిస్తే వీళ్ళంతా గందరగోళం చేయవచ్చు. మనోజు అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆఫీసులో సెక్రటరీ, ఇంట్లో మాణిక్యానికి అమూల్య అనే అమ్మాయి ఫోన్ చేస్తే తను ఆ సమయంలో ఎక్కడ ఏ అర్జెంటు పనిలో ఉన్నా వెంటనే తెలియజేయమని ఆదేశాలు ఇచ్చాడు. ఈ సంగతి ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరిక కూడా చేశాడు. ఆ ఉత్తరం వచ్చిన క్షణం నుంచి అతను అనుక్షణం ఒక యుగంలా అమూల్య ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు. అమూల్య కనిపించగానే ఏం మాట్లాడాలో కూడా క్షుణ్ణంగా నిర్ణయించుకున్నాడు. ఫోన్ మోగిందంటే అతనికి ఆతృత, ఆశ. అమూల్య కంఠం కోసం అతని మనసు తపిస్తున్నట్టుగా ఎదురు చూస్తోంది. కానీ చూస్తుండగానే 4 వారాలు గడిచిపోయాయి. క్యాలెండర్లో మళ్ళీ నెలలో 4వ తేదీ వచ్చింది. అమూల్య ఉత్తరం రాసి ఈ రోజుకి నెల మీద 1 రోజు 1.5 అయింది. వస్తానని వ్రాసింది, రాలేదు. ఏమై ఉంటుంది? అమూల్య మళ్ళీ తన దగ్గరకు రావాలన్న అభిప్రాయం మార్చేసుకుందా? పోనీ ఆ విషయం ఉత్తరం ద్వారా తెలియజేస్తే పోయేదిగా. తనకి ఎదురు చూడటం ఈ అశాంతి తప్పేది కదా. ఎదురుచూపులో ఉన్న బాధ ఇంక దేంట్లో ఉండదండి. అవును, నిజమే. తను తన గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆవిడ గారికి ఏం బాధ్యత ఉంది? తను బాధపడుతుంటే ఆమెగారికి ఏం జాలి? అసలు ఇలాంటిది జరుగుతోందని తన ఊహకి అందుతుందా? అమూల్య ఫోన్ కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూసి మనోజు విసిగిపోయాడు. అతనిలో నిర్లిప్తత, నిరాశ చోటు చేసుకుంది. అమూల్య వస్తే శివాస్థానంలో ఆమెని భాగస్వామిగా తీసుకుని వ్యాపారాన్ని ప్రస్తుతానికి ఒడిదొడుకుల సుడిగుండం దారి పడకుండా రక్షించుకోవాలని అతని ఆరాటం. ఎవరి ఆరాటం? మనోజ్ ఆరాటం. డబ్బు ఎప్పుడు ఎంత అవసరమైన రక్షించుకోవాలని అతని ఆరాటం. ఎప్పుడు ఎంత అవసరమైనా శివ అకౌంట్లో నుంచి తీసుకుని వడ్డీతో సహా చెల్లించేవాడు. ఆ విధంగా శివ డబ్బు, నా డబ్బు అనే తరతమ భేదం ఎప్పుడైనా వస్తుందని తను కలలో కూడా ఊహించలేదు. అందుకే జాగరూకత అనే మాటే గుర్తులేనంత ధీమాగా ఉన్నాడు. అందుకే ఆ రోజు చెక్బుక్ మీద కాఫీ ఒలికిపోయినప్పుడు బ్యాంకుకి వెళ్ళి మరోటి తెచ్చుకుందాం, వర్రీ అవ్వకు అని తను అంటే, నాకేం వర్రీ, అదేదో అంతా నీకే అన్నాడు శివ. చిత్త
చిత్రంగా అవి విధిగీసిన చిరపరాని గీతలుగా మారుతాయని మనోజ్ ఊహించలేదు. అమూల్య జ్ఞాపకం అతన్ని అనుక్షణం వెంటాడుతూనే ఉంది. వస్తానని ఎందుకు రాలేదా అన్న ప్రశ్న ప్రతి నిమిషం మనసుని నిలదీస్తోంది. అమూల్య ఇక రాదనే నిశ్చయానికి వచ్చినా అమూల్య కోసం ఒక పక్క నుంచి తను, మరో పక్క నుంచి దయానిధి నారాయణమూర్తి గారు, మరోవైపు నుంచి ముకుందరావు గారు అమూల్య కోసం ఎవరికి వారే ముందు ఆమె జాడ తెలుసుకోవాలని ఆతృతగా పోటీ పడుతున్నట్టుగా వెతుకుతూనే ఉన్నారు. ముఖ్యంగా దయానిధికి ముకుందరావు గారికి ఈ పోటీ చాలా తీవ్రంగా నడుస్తుంది. దయానిధి ఎప్పటికప్పుడు తనకి అందిన సమాచారం చెబుతూ ఉన్నాడు. అమూల్య పూనాలో తెలిసిన వాళ్ళింట్లో ఉన్నట్టు తెలిసిందని, తన బావమరిదిని పంపానని దయానిధి చెప్పాడు. అతను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఆతృత, ఉద్వేగం. అమూల్య కనిపించగానే ఫోన్ చేయమని చెప్పారు. అప్పటికప్పుడు పూనా ప్లేన్లో వెళ్ళటానికి మనోజు, దయానిధి రెడీగా ఉన్నారు. కానీ చంద్రం ఫోన్ చేశాడు. అమూల్య లేదు. అమూల్యకి తెలిసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారుట. క్రితం వారం అంతా అమూల్య అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నమాట నిజమేనట. మళ్ళీ అందరి ఆశలు అడుగంటిపోయాయి. దయానిధి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయన పరిచితుడైన పోలీసు అధికారి సాయం తీసుకున్నాడు. ఈసారి అమూల్య జాడ తెలియకుండా పోదు అనే ధీమాలో ఉన్నాడు దయానిధి. కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతోంది. మనోజు ఏం జరగనట్టు తొణక్కుండా ప్రవర్తించడం అనేది పెద్ద పరీక్షగా ఉంది. మీటింగ్లో ఉండగా పిఏ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. ఎవరు? పనిలో ఉన్నానని చెప్పు అన్నాడు అతను చిరాగ్గా. ఒక్కసారి మాట్లాడండి సార్, పిఏ తగ్గు స్థాయిలో చెప్పాడు. మనోజు ఫోన్ తీసుకున్నాడు. హలో. అతని కంఠం చాలా తగ్గు స్థాయిలో పూర్తి వ్యాపారపరంగా ఉంది. హలో. అవతల నుంచి కోమలంగా ఉన్న కంఠం బెరుగ్గా వినిపించింది. ఎస్. అతను నుదురు చిట్లించాడు. మనోజ్ గారు కావాలి, నేను అర్జెంటుగా మాట్లాడాలి. ఎస్, నేనే మనోజ్ని మాట్లాడుతున్నాను. మనోజ్ గారా? ఆ కంఠంలో గులాబీ రెక్కల మృదుత్వం ఎక్కడో విన్నట్లు లీలగా జ్ఞాపకం. అవును. అతని కంఠం అసహనంగా పలికింది. నేను అమూల్యని. నేను హైదరాబాద్ వచ్చాను. సాయంత్రం వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఒకే ఒక్కసారి అర్జెంటుగా కలవాలి నేను. అతను హఠాత్తుగా ఆగిపోయాడు. దయానిధి ఫైల్ ఒకటి అతని ముందు పెడుతున్నాడు. మనోజ్ ఒక్కసారి కళ్ళెత్తి చూశాడు. అందరూ అక్కడే ఉన్నారు. నేను ఎక్కడ కలవాలి మిమ్మల్ని అంటున్నాడు అతను. అతని ముఖాన చిరుచెమటలు అలుముకుంటున్నాయి. ఫోన్ తీసుకొని పక్క గదిలోకి వెళ్దామా అని అతను మనసు వేగంగా ఆలోచిస్తుంది. మీ ఆఫీస్కి రానా? శివ ఒకసారి చూపించాడు, నాకు తెలుసు. ఒక్క క్షణం. అతను సరే అనేశాడు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మీ ఆఫీస్కి సరిగ్గా 2:30 గంటలకి వస్తాను. ఇప్పుడిక మాట్లాడలేను. నేను వచ్చేస్తాను. కాస్త రావటం ఆలస్యమైనా నా కోసం వెయిట్ చేయండి. వెళ్ళిపోకండి ప్లీజ్. ఉంటాను. అమూల్య ఫోన్ పెట్టేసింది. మనోజు ఫోన్ పెట్టేశాడు. మనోజ్ ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు. ఏమిటి ఆ చెమటలు అన్నాడు దయానిధి అతన్నే పరిశీలనగా చూస్తూ. ఏం లేదు, ఈ మధ్య సరిగ్గా నిద్ర ఉండటం లేదు. ఎందుకో సడన్గా చెమటలు వచ్చేస్తున్నాయి. మనోజు జేబులో నుంచి జేబు రుమాలు తీసుకుని మెడ దగ్గర నుదుటి మీద చెమటలు తుడుచుకుంటూ అన్నాడు. తర్వాత వెంటనే కంపెనీ వ్యవహారాల గురించిన చర్చ ప్రారంభించారు. మీటింగ్ అనుకున్న దానికంటే గంట ముందే పూర్తయిపోయింది. వచ్చిన వాళ్ళంతా మనోజుకు చెప్పి వెళ్ళిపోతున్నారు. మనోజ్, నన్ను కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? నారాయణమూర్తి గారు అడిగారు. లేదు, నేను అటు రావడం లేదు అన్నాడు. నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు దయానిధి. అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనోజు టైం చూసుకున్నాడు. హమ్మయ్యా, 2 గంటలు ఇంకా కాలేదు. 5 నిమిషాలు ఉంది. ఆ పైన అరగంట. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నట్టు రిలాక్సింగ్గా కూర్చున్నాడు. కింద ఆటో ఆగిన శబ్దం అయింది. మనోజు ఉలికిపాటుగా లేచి వచ్చి కిటికీ తెర తప్పించి చూశాడు. అక్కడి నుంచి కింద గేటు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఆటో ఏదో చెడిపోయినట్టుంది. డ్రైవరు దిగి బాగు చేసుకుంటున్నాడు. ఫోన్ మోగింది. మనోజ్ వెంటనే తీశాడు. మాణిక్యం చెప్పాడు. ఊరు నుంచి కరుణాకరం ఫోన్ చేశాడండి. మీరు ఆఫీసులో ఉన్నారని చెప్పాను. అక్కడికి వస్తానని అన్నారు. ఓ గాడ్. మనోజ్ వెళ్ళి ఫోన్ ప్లగ్ లాగి డిస్కనెక్ట్ చేసి వచ్చాడు.
కరుణాకరం కాదు, సర్వ ప్రపంచమైనా సరే వెయిట్ చేయని అమూల్య వచ్చి వెళ్ళే వరకు తను ఎవ్వరితోనూ మాట్లాడడు. అతను రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు. అమూల్యతో జరిగినదంతా చెప్పేయటానికే నిశ్చయించుకున్నాడు. ఇలాంటి వ్యవహారాల్లో దాగుడు మూతలు ఆడటం, మోసం చేయడం లాంటివి అతనికి గిట్టవు. సూటిగా విషయం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తే విషయాలు అర్థమవుతాయి. దానివల్ల అమూల్యని పెళ్లి చేసుకోవడం అనే ఒక మహాప్రమాదం తనకి తప్పుతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మరి అమూల్య మనోజ్కు కలుస్తుందా లేదా, ఏం జరగబోతుంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. మీరంతా ఈ మారుతి సాహితీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నానండి. మీరిచ్చే లైక్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా ఛానల్కి ఊపిరి పోసినట్టుగా ఉంటుందండి. వ్యూస్, లైక్స్, షేర్స్ చేయడం వల్ల మన ఛానల్ ముందుకెళ్తుంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యూస్ సింగిల్ డిజిట్స్లో వస్తున్నా కూడా ఎంతో మీ అందరి మీద నమ్మకం పెట్టుకొని రోజు వీడియోస్ చేస్తున్నానని, నా నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ ఛానల్ని మీరు ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని విశ్వసిస్తూ ఉంటానండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.